ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాల యువజనోత్సవాలు డిసెంబర్ 8, 9, 10 3 రోజుల పాటు అత్యంత వేడుకగా జరిగాయి. ఈ యువజనోత్సవాల్లో అత్యంత ప్రతిభను కనబరిచి ఓవరాల్ ఛాంపియన్షిప్ ను గుంటూరు జేకేసీ కళాశాల కైవసం చేసుకోగా, తర్వాతి స్థానంలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్ట్స్, కామర్స్ అండ్ లా కళాశాల నిలిచింది. నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, జానపద కళారూపాలు, నాటకాలు, చిత్రలేఖనం, క్విజ్ వంటి వివిధ విభాగాల్లో విజేతలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన రియాలిటీ షో ఢీ డాన్సర్ పండు మాస్టర్, ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆచార్య కంచర్ల గంగాధర్రావు, విశిష్ట అతిథులుగా రెక్టర్ ఆచార్య రామినేని శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం తదితరులు బహుమతి ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అతిథిగా విచ్చేసిన డాన్సర్ పండు మాస్టర్ మాట్లాడుతూ, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలలో విద్యను అభ్యసించడం గొప్ప సువర్ణావకాశమని పేర్కొన్నారు. ఉన్నత లక్ష్యాలతో నిరంతరం సాధన చేస్తూ అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని యువతకు సూచించారు. విద్యార్థులుగా కళాశాల రోజులను సద్వినియోగం చేసుకోవాలని, సువర్ణావకాశాన్ని కోల్పోవద్దని పండు మాస్టర్ హితవు పలికారు. విద్యార్థులు అందరూ విద్యా విషయక అంశాల్లో పరస్పరం ప్రోత్సహించుకోవాలని ఆయన సూచించారు. అమ్మాయిలకు గుర్తింపును తెచ్చేది, సపోర్ట్ చేసేది అబ్బాయిలేనంటూ ఉత్తేజపూరిత ప్రసంగం చేశారు. తాను ఐఐటి కళాశాలలో చదువుకున్నానని, డాన్స్, నటనపై మక్కువతో కళారంగంలోకి ప్రవేశించినట్లు పండు మాస్టర్ చెప్పారు. అనంతరం ఇటుక మీద ఇటుక పెట్టి నాది నెక్లెస్ గొలుసు అనే పాటలకు పండు చేసిన నృత్య ప్రదర్శనలు విద్యార్థులచే కేరింతలు కొట్టించింది. ముఖ్య అతిథి ఆచార్య కంచర్ల గంగాధర్రావు మాట్లాడుతూ, విద్యార్థుల ఉత్సాహాన్ని చూస్తుంటే తనకు కళాశాల రోజులు గుర్తొస్తున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల మధ్య నుండి అవే కేరింతలు, కేకలు వినిపించాయని ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. యువజనోత్సవాల కోఆర్డినేటర్ ఆచార్య ఎస్ మురళీమోహన్ 3 రోజుల నివేదికను అందజేశారు. కార్యక్రమంలో ఓఎస్పీ ఆచార్య ఆర్వీఎస్ఎస్ రవికుమార్, పాలక మండలి సభ్యులు ఆచార్య కె సుమంత్ కుమార్, సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య కె వీరయ్య, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య లింగరాజు, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య తేజమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ కళను చూసిన తరువాత శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఈ మహాభారతాన్ని ఆపగలిగేవాడు, ఈ కురుక్షేత్రంలో రణరంగాన్ని ఆపగలిగేవాడు. కానీ ఆయన ఆపలేదు, భవిష్యత్ తరానికి ఏదో ఒక మార్గం ఇవ్వాలి అని. అలాగే ఇప్పుడు మనం భగవద్గీత అనే మార్గంలో ఆయన ఇచ్చినటువంటి గీతోపదేశానుసారం ఎన్నో పనులు నేర్చుకుందాం, ఎలా ఉండాలో నేర్చుకుందాం. ముఖ్యంగా స్త్రీల పట్ల ఎలా ఉండాలి, స్త్రీలను తగిలించడం వాళ్ళకి జరిగిన దృష్టి ఎలా ఉందో చూశారు కదా. అంటాడు, తనకి కండబలం కన్నా బుద్ధి బలం ఎక్కువ. సరి అయిన సమయం కోసం ఎదురు చూశాడు. ఆ సమయం వచ్చినప్పుడే తన పాచికలను కలిపి మాయాజూదమాడి కురుక్షేత్రంలో రణరంగానికి పాల్పడ్డాడు. అలాగే మన ఈ నేటి సమాజం కూడా సరి అయిన సమయం కోసం ఎదురు చూసి వాడికి వచ్చినటువంటి సమయాన్ని సరి అయిన హలో, ఇప్పుడు మన ముందుకు వస్తున్నాం. నెక్స్ట్ కాలేజ్ నిర్మల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రావాలమ్మా, ఎక్కడున్నా స్టేజ్ పైకి రావాలి. తర్వాత నెక్స్ట్ జేకేసీ కాలేజ్ గుంటూరు, తర్వాత ఏఎన్యూ కాలేజ్ ఏఎన్యూ రెడీగా ఉండాలి. అందరికీ నమస్కారం. మేము విజ్ఞాన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ నుంచి వచ్చాము. నా పేరు వెంకట సాయి. మాకు ఇక్కడ యువజనోత్సవాలలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ యువజనోత్సవాలలో పాల్గొన్నాము. మాకు ఇక్కడి వరకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి మా ప్రిన్సిపల్ మేడం అనురాధ మేడం గారికి ధన్యవాదములు. అలాగే మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చి ఇందులో పాల్గొనేదాకా మమ్మల్ని ప్రోత్సహించినటువంటి నాయుడు సార్, సురేష్ సార్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఇక్కడ ప్రదర్శించినటువంటి డ్రామా పౌరాణిక్యం. ఈ పౌరాణిక్యంలో మనిషి ఎలా ఆడవాళ్ళ పట్ల ఎలా ఉండాలి, మేము సమయాన్ని ఎలా వినియోగించుకోవాలని చక్కటి డ్రామా ద్వారా మీ అందరికీ తెలియజేశాము. ధన్యవాదములు. నమస్కారం సార్, మేము విజ్ఞాన్ డిగ్రీ పీజీ కాలేజ్ నుంచి వస్తున్నాము. ఈరోజు ఏఎన్యూ
ఏఎన్యూ యూత్ ఫెస్ట్ గురించి ఇక్కడికి వచ్చి మేము మా ప్రదర్శనలన్నీ ఇచ్చాము. మైమ్, డ్రామా, స్కిట్, సింగింగ్, క్లాసికల్, సోలో, వోకల్, లైట్ వోకల్ అనే వాటిల్లో అన్నిటిలో మా ప్రదర్శనలు అన్ని ఇచ్చాము. ది బెస్ట్ ది బెస్ట్ చేసాం మేము ఇక్కడ. నిరాయుధుడిపై దాడి చెయ్యకూడదన్న యుద్ధ నీతిని మీరు విస్మరించారు. అన్నా, ఈ పరిస్థితిలో నిన్ను నేను వర్తిస్తున్నాను. మీరు వేసిన బాణాలతో నా దేహం టూట్లు పడింది. నీకు తెలియని యుద్ధ ధర్మం కాదు. వీరుడు యుద్ధ రంగంలో వీర మరణాన్ని పొందాలి అంటే చేతిలో ఆయుధం ఉండాలి. కనీసం మీ చేతిలో ఉన్న పిడిబాకు కన్నా దాన్ని చేతిలో పట్టుకొని వీర మరణాన్ని ఆస్వాదిస్తాను. ఆలోచించకుండా యుద్ధం చేసే పరిస్థితిలో కూడా లేదు. ఆ పిడిబాకు ఇచ్చి నాకు వీర మరణాన్ని ప్రసాదించు. సాక్షిగా నిలబడిన కర్మ సాక్షి వాళ్ళెవరో నీకు తెలియదు. చెప్పినా నీకు అర్థం కాదు. సరే కానీ నాకు అర్జెంటుగా రెండు వచ్చిందిరా. పెట్టి పేరు పెట్టి లక్షలు 30 లక్షలు పెట్టిగా మాట విను. అప్పుడన్నా ఈ సోది మాటలు ఆ డబ్బులు అంటే చెప్పు. నీ చెల్లి పెళ్లి కోసం దాచి పెట్టిన డబ్బులు పట్టు చూడకు వెళ్ళమా అన్న. ఆ డబ్బుతో బెట్టింగ్ ఆడి నా ఫ్రెండ్స్ కి గొప్ప పార్టీ ఇస్తా. మొన్న నేడు సామాన్యుడు తగాపడ్డాడు. ఆ దృశ్యమానికి యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వారి వన్ యాక్ట్ ప్లే ఓం ఓం భీం. Index in GFCI, which city
Which Indian city ranked highest globally? Wrong answer. Mumbai. Wrong answer. Gandhinagar. Next. నాగార్జున యూనివర్సిటీ సైన్స్ కాలేజీ వాళ్ళు రెడీగా ఉండాలి. ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వరకంగా తొలిసారి నీ చూపు తలువారు తాకంగా నాలోనే పొంగిందే పచ్చి ప్రేమల గంగా రంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడైతనే రంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడు నిన్ను వీడిపోని నీడవుతనే ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వలకంగా ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వలకంగా తొలిచారి నీ చూపు తలువారు తాకంగా నాలోనే పొంగిందే పచ్చి ప్రేమల గంగా రంబాయి నీ మీద నాకు మనసాయనే ఏనాడో నిన్ను వీడిపోని నీడవుతనే రోజు పంచుకుంటా నాన్నకన్నా అల్లారు ముద్దుగా కంట నీరు కంటి తప్పలారకుండా కంటికి కావాలుంటా నీడవుతనే రాబోయి నీడ నాకు ఈనాడు నీ వీడిపోని నీడైతనే ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వరకంగా ముసిముసి నవ్వుల్లో ముత్యాలు వరకంగా తొలిసారి నీ చూపు తలువారు తాకంగా నాలోనే పొంగిందే పచ్చి ప్రేమల గంగా పచ్చి ప్రేమల గంగా వీడిపోని నీడవుతనే. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు
శివ శంభో స్వయంభూ శంభో